కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విశాఖలో పెట్రోల్ డీజిల్ కష్టాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మధురవాడ, కొమ్మాది, లీలామహల్, మాణికవలసతో పాటు సిటీలో పలు చోట్ల బంకులు మూతపడ్డాయి. దీంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పటం లేదు. మరోవైపు కంపెనీ అవుట్లెట్స్ దగ్గర వాహనదారులు భారీగా క్యూ కట్టారు. అనకాపల్లి జిల్లాలోనూ చాలా బంకులు డ్రై అయిపోయాయి. ట్యాంకర్లు రాకపోవడంతో సమస్య జటిలంగా మారుతోందని డీలర్లు చెబుతున్నారు. దీంతో ఆయిల్ నిల్వలు ఉన్న బంకుల దగ్గర వాహనాలు భారీగా క్యూ కట్టాయి. 2 వీలర్కు 100 రూపాయలు, 4 వీలర్కు 300 రూపాయల పరిమితితో డీజిల్, పెట్రోల్ ఫిల్లింగ్ చేస్తున్నారు. కొరత కారణంగా పెట్రోల్, డీజిల్ సేల్ బాగా పెరిగింది. రోజు 18,000 సేల్ అయ్యే దగ్గర ప్రస్తుతం 30,000 దాటిపోయింది. విశాఖలో పెట్రోల్, డీజిల్ కష్టాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మధురవాడ, కొమ్మాది, లీలామహల్, మాణికవలసతో పాటు సిటీలో పలు చోట్ల బంకులు మూతపడ్డాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యు. ఓకే, ప్రస్తుతం నేను ఎండాడ పెట్రోల్ బంక్లో ఉన్నాను. ఇక్కడ గడిచిన గంట సేపటి నుంచి కూడా ఒక క్యూ లైన్లో నిలిచిన వారికి 100 రూపాయలు మాత్రమే పెట్రోల్ ఇస్తున్నారు. గరిష్టంగా 4 వీలర్కి అయితే 300 రూపీస్ మాత్రమే ఫిల్ చేసే అవకాశం ఉంది. నగరంతో పాటుగా రూరల్లో ఉన్న అనేక పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. విశాఖ నగరంలో 120 పెట్రోలు, 118 డీజిల్ బంకులు ఉన్నాయి. ఎక్కడ కూడా స్టాకు సరిపడినంతగా లేదు. ఎక్కడైతే ఐఓసీఎల్ కానీ బీపీసీఎల్ ఎక్కడైతే సప్లయర్స్ ఉంటారో సప్లయర్స్ దగ్గర నుంచి ట్యాంకర్లు రావడం తీవ్రమైన జాప్యం జరుగుతుంది. నిన్న సాయంత్రం వచ్చిన ట్యాంకర్ మళ్ళీ ఈరోజు తిరిగి రావడానికి దాదాపుగా 12 నుంచి 18 గంటల పైన సమయం పడుతుంది. ఈ కారణంగా ఎక్కడికక్కడ క్రైసిస్ అనేది పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బంకులు అయితే డ్రై డైన్ పాటిస్తున్నాయి. దాదాపుగా మూసివేస్తున్న వాతావరణం ఉంది. ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం నేనున్న బంకులో రోజు 18,000 లీటర్లు మాత్రమే ఫిల్ చేసేవారు. కానీ ఈసారి 30,000 లీటర్లు పెరిగింది. గడిచిన 5 రోజులుగా 30,000 లీటర్ల డీజిల్ కొట్టడం వల్ల కానీ చమురు నింపడం వల్ల సిబ్బంది కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. వాళ్ళందరినీ కూడా వాళ్ళే రెగ్యులేట్ చేసుకుంటూ క్యూ లైన్లను మెయింటైన్ చేస్తూ ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతంలో అయితే ఈ సమస్య మరింత జటిలంగా మారింది. ఇండస్ట్రియల్ సిటీగా ఉన్న గాజువాక్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే పూర్తిగా డీజిల్ బంకులను మూసివేశారు. పెట్రోల్ బంకులకు సంబంధించి కూడా నిర్దిష్టమైన పరిమిత సంఖ్యలోనే ఫిల్ చేస్తున్న కారణంగా వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సిటీలో వాహనాల సంఖ్య పెరిగిన కొద్దీ కూడా ఈ సమస్య మరింత పెరుగుతోంది. ఓవరాల్గా విశాఖలో అయితే శివారు ప్రాంతాలు ప్రధానంగా ఓల్డ్ నేషనల్ హైవేలో ఉన్న అనేక బంకులు మూతపడ్డాయి. మిగిలిన బంకులన్నింటినీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే ఆయిల్ ఫిల్ చేస్తున్న వాతావరణం మనకి కనిపిస్తోంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర.